ఇది ప్రత్యేకించి పెళ్ళి కావలసినటువంటి వాళ్ళు బాగా తెలుసుకుని ఉండాలి. భార్యాభర్తలలో ఒకరు కీర్తి గణించడం, రెండవ వారు ఆ కీర్తిని పాడు చెయ్యలేకపోవడం అన్నది ఉండదు. కీర్తి ఇద్దరికీ కలిపే ఉంటుంది తప్ప కీర్తి ఒకరికి ఉండి ఒకరికి లేకపోవడం కుదరదు గృహస్థాశ్రమంలో. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను మీతో ఏదో రోజు రామాయణం గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడైనా కాకినాడ వచ్చి మా ఇంటికి వచ్చారనుకోండి, మా ఇంటికి వస్తే నా భార్య చాలా దురుసుగా మాట్లాడింది అనుకోండి, మీరేమంటారు? వెంటనే ఆవిడ దురుసుగా మాట్లాడింది అనరు. ఆయన ఏమిటండి పాపం మరి అంతలా చెప్పాడు అన్నీని, ఆయన మాట్లాడినప్పుడు చాలా సాత్వికంగానే మాట్లాడాడు, చాలా నెమ్మదస్తుడుగానే ఉన్నాడు, ఏమిటో పాపం ఆయనకి ఇలాంటి భార్య అంటారు. భర్త కీర్తి భార్యయే కాపాడుతుంది, ఇనుమడింపజేస్తుంది. భార్య కీర్తి భర్త ఇనుమడింపజేస్తుంది.